ఇంకొకసారి ఎవరైనా వీరు కెమెరా హ్యాండిల్ చేస్తారా? మజాక్ చేస్తున్నా. కెమెరాలో అన్ని పెట్టేస్తా. నా గురించి మాట్లాడితే తప్పుగా మాట్లాడింది చాలా గలీజ్ గా. అన్నా నువ్వు టీమ్ లీడర్ లెక్క ఉన్నావు గానీ ఎట్లా అన్నా నా లెక్క నా గురించి ఏమేమో గలీజ్ గా మాట్లాడిందా? చాలా రోజులు అయిందన్నమాట అందరూ వీడియోస్ చేసి అండ్ ఒకటే ప్లేస్ కూడా చాలా రోజులు అవుతుంది అండ్ చాలా మంది అవుతున్నారు ఎందుకు ఎస్ఆర్ టీమ్ లో ఒక దగ్గర లేరు అని చెప్పేసి. సో అందరు పెద్ద పెద్దలు అయిపోయారు, అందరు సపరేట్ సపరేట్ ఫ్లాట్స్ తీసుకొని పెద్దలు అయిపోయారు. లేదు షియన్న బిజీ ఉంటున్నా, నేను బిజీ ఉంటున్నా, అందరం బిజీ ఉంటున్నాం అట్లా అనేసి. సో ఈ రోజు నేను షియన్న కలిసి నా ప్రేమను వీళ్ళు జడ్జ్ చేస్తున్నారు. లేదు నేను నార్మల్ గా జస్ట్ ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఇది ప్రాంక్ వరకే. రిషన్న మీద, సాయి మీద, ఇంకా మౌనిక మీద ప్రాంక్ చేస్తున్నా. అది కూడా ఏంటంటే షియన్న నా గురించి బయట తప్పుగా మాట్లాడిండు అని చెప్పి ప్రాంక్ చేస్తున్నా. నేను మళ్ళా చెల్లె చిన్న కూడా రీల్ చేసేది దీంతో మళ్ళీ నేను తప్పుగా మాట్లాడాను. కాదు బంగారం, కళ్ళు పోతే నా కళ్ళు ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకో. ఇప్పుడు వాళ్ళు అనుకో నీ మీద వాళ్ళకి నమ్మకం ఉందో లేదో కూడా నువ్వు కూడా తెలుసుకోవాలి కదా. ఉంటుంది నాకు తెలుసు. అవును చూద్దాం. నా అంతవరకు వాళ్ళు కూడా ఎట్లా రియాక్ట్ అవుతాడు, మా వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు. ఇగో మళ్ళీ చెప్తున్నాం మన ఇద్దరం ఫ్రెండ్షిప్ నేవీలో టెస్ట్ చేస్తున్నారు. రిషిగో జాగ్రత్త చెప్తున్నా. సాయి మన బంధుని కూడా టెస్ట్ చేస్తున్నారు. అవును చేస్తలేను, జస్ట్ ప్రాంక్ చేస్తున్నా. అంటే నీ మీద వాళ్ళకి ఎంత టెస్ట్ చేస్తున్నావు, ప్రాంక్ చేస్తున్నా. టెస్ట్ నిజంగా టెస్ట్ చేస్తున్నా గైస్. తప్పురా ఆబ్వియస్లీ నిజంగా. ఇప్పుడు పోదాం, పోయి చూద్దాం. సో వీడియో ఎండ్ వరకు చూసి అందరూ కామెంట్స్ పెట్టండి. అంతా నేను ఎప్పుడు మాట్లాడిన నేను ఎప్పుడు మాట్లాడినా సరే ఏం మాట్లాడుతున్నావు పిచ్చిలేషన్ అని చెప్పి మాట్లాడు. అప్పుడు నేను అంటే అన్న నాతో మాట్లాడగలను ప్లీజ్ అన్నా నేనంట. సరేనా? ఓకే డన్ పద. నోటికి ఉల్టేస్తే మంచి మాట్లాడండి అట్లా పోతున్నాను. ఎందుకన్నా అని చెప్పి ఫాలో అవుతున్నా. ఎందుకన్నా చెప్పానా నాకు ఇప్పుడు నువ్వు చెప్తావో చెప్పా. మౌనికతో మాట్లాడదాం దా మనం ఫస్ట్. అవును వీళ్ళు అందరు ఉన్నారు కదా, మౌనికతో మాట్లాడదాం. సాయి గడు నువ్వు లోపలికి రా అన్న. లేదు నేను ఒప్పుకోను అన్న, నువ్వు రా అన్న ఫస్ట్ లోపలికి. ఇట్రా రా, నీకు ఒక మాట చెప్తా. ఇట్రా అని చెప్పిన ఫస్ట్. అందరం కూడా మాట్లాడాను నేను సొంటి మాటలు. ఏమైంది శ్రీయన్న రా నువ్వు ఫస్ట్. ఏం చేసిన ఏమైంది అంత ఇంకొకసారి ఎవరైనా వీరు కెమెరా హ్యాండిల్ చేస్తారా? కెమెరాలో అన్ని పెట్టేస్తా. నా గురించి మాట్లాడితే జిమ్ ఏం లేదు. ఆవు ఫస్ట్ ఎవరైనా వీళ్ళు కెమెరా పట్టుకుంటారు. సాయి రాను నేను మాట్లాడతా కదా. ఏడికెళ్ళా చెప్పు. ఏం మాట్లాడుతావు చెప్పు. నువ్వు ఆయన నుంచి గురించి ఎవరి దగ్గర మాట్లాడిందంట. దేని గురించి మీరు మజాక్ అనుకుంటున్నా నేను చెప్తుంటే. ఈయన నా గురించి బయట ఏమేమో మాట్లాడుతుందంట. తప్పుగా మాట్లాడింది చాలా గలీజ్ గా. ఆయన నా గురించి గలీజ్ గా ఏమేమో మాట్లాడిందంట. నేను అన్నా వస్తే నిజంగానే వాళ్ళు ప్రూఫ్ తో సహా అన్ని చూపించారు నాకు. అవును నమ్మినా అన్న. అయినా నువ్వు అట్లా మాట్లాడుతావు చెప్పాను. నేను అబద్ధాలు చెప్తానా? నేను నువ్వు కూడా అంతేనా? నువ్వు కావాలని చెప్పి బ్లేమ్ చేసానా? తెలుసు కదా నన్ను ఎస్ఆర్ చేసేద్దాం అనుకుంటున్నావా? టీమ్ లీడర్ టీమ్ మెంబర్ అన్నా నువ్వు టీమ్ లీడర్ లెక్క ఉన్నావు గానీ ఎట్లా అన్నా నా లెక్క అన్నా. నేనేం జారిస్తలేను, మాట్లాడుతున్నా. నేను అన్న నువ్వు వండుకున్నావేదన్నా. ఇది ఎండ్ ఆఫ్ ది డే కాంప్రమైజ్. అన్న నిజంగా మాట్లాడతాడే పిచ్చిదారా. పిల్లలు తప్పుగా మాట్లాడితే నువ్వే మాట్లాడినావు అన్న. నీ వాయిస్ కాదా
నా వాయిస్ కాదు. నేను కూడా విన్నా అన్న. సరే, విన్నావా? కవర్ చేసుకోవడానికి ప్రూఫ్ చూపి నా చూపి ఆయన నాకు రికార్డింగ్ పంపిస్తలేడు. మా ఫ్రెండ్షిప్ అవుతుంది అని అంటున్నాడు ఆయన. మీ ఫ్లాట్ లోనే ఉంటాడు. నాకు కూడా ఫ్రెండ్ కాదు, నా ఫ్రెండ్స్ నీకు కూడా తెలుసు. ఈ ఏజ్ నా ఏజ్ నీ ఏజ్. మీ ఫ్లాట్ లో అన్న, మీ ఫ్లాట్ లో అంటున్నా. నేను వినవా? నా ఫ్రెండ్స్ లేరు కదా. అరే నువ్వు ఎందుకు ఏం మాట్లాడతలేవు? కానీ నాకు కూడా friends లేరు. అంతవరకు వస్తే నేనేం మాట్లాడాలి? నా గురించి ఏమేమో గలీజ్గా మాట్లాడినా. మాట్లాడారు ఏం మాట్లాడారా? అరే ఈసారి నమ్ముతావా? ఆయన నమ్ముతావా నమ్మవా? ఎందుకు కెమెరా పెట్టించినాను? అవును పెడతా మరి. అది public చేసాను, నువ్వు ఈ matter అంతా. చేసేస్తా నేను. నువ్వు ఇది ప్రాంక్ నువ్వు పర్సనల్ విషయాలు తీసుకొచ్చి కెమెరా ముందు End of the day. బరాబర్ ఇది prank. ప్రాంక్ అని ఎవరు చెప్పిరా? ప్రాంక్ నువ్వు చెప్పినావా? నేను చెప్పినా? అడుగుతుంటే సీరియస్ గా చిల్లర చిల్లర మజాక్ చేస్తున్నా అనుకున్నా. చిల్లర టాపిక్ తీసుకొచ్చి వాళ్ళ చిల్లర అంటే ఏంది? చిల్లర టాపిక్ ఎవరు తీసుకురాలేరు అన్నప్పుడు. చేస్తాను ఇంకోసారి చేసి చూపిస్తే అసలు నువ్వు నన్ను ముట్టుకోగలనా? చెప్పరా బయట కలిసి ఏమేమో మాట్లాడుతున్నావు అంట నువ్వు. చేదింపాలని అంటున్నావు. మంచిగా మా చెల్లె ఒకటి చెప్తున్నా, నా మాట విను. అరే నువ్వే ఏయ్. ఇంకా చూపి చూపి అంటున్నావు. వేస్ట్ అడివి అర్థమైతలేదా మీకు? చెల్లి బాగుంటావా? ఆ, నేను చూపిమంటున్నాను. చేయి చూపి అంటున్నాడు. ఇదిగో, నీ చెల్లె కూడా చెప్తున్నా. అన్న నువ్వు ప్లీజ్ అన్న నా మీద చేయకన్నా. నువ్వు దూరం పో ప్లీజ్. అయినా అవసరం లేదు అన్న. నువ్వు ఈ రోజు నుంచి అవసరం నాతో లేకపోతే మాట్లాడకు. మాడగానే ఇట్లా నువ్వు చేయి. మాట్లాడకు ఫేక్ అన్న. ముచ్చట్లు, ఫేక్ ఇప్పుడు ముచ్చట్లు. వచ్చి ఎవరు మాట్లాడతారు? ఈ నువ్వు ఫేక్ మాట్లాడుతున్నావు, నేను ముచ్చట్లు. మాట్లాడుతున్నాను. అవ్వ. ఉర్లకన్నా షియానా నా మీద. అసలు మంచిగా ఉండాలి. ఎందుకు కొడుతున్నావు? ఎందుకు రా నువ్వు మాట్లాడుతున్నావు ఎక్కడి నుంచి? తమాషా ముంగట వచ్చి చేస్తున్నావా? మాట్లాడాలా? అరే నువ్వు నా దగ్గర దెబ్బలు తింటావు అసలుగాడివి. ఏయ్, భూతం మాట్లాడుతున్నా మాట. ఫస్ట్ ఒక నా క్లారిటీ ఎప్పుడు మజా చేస్తున్నా సీరియస్ అన్న చేస్తున్నా? నేను సీరియస్ గా నేను ఎప్పుడైనా ఇంత ఒర్రుతానా నేను ఆయన మీద? ఒర్రుతో ఎప్పుడైనా ఇంత గట్టిగా ఒర్రుతానా నేను? చెయ్యి ఎందుకు వేస్తుంది? ఎప్పుడైనా చూపి అన్న షియానా ప్లీజ్ షియానా నా జోలికి రాకు. నువ్వు మంచిగా ఉండదు. ఏం మాట్లాడినా ఎవరితో సరే. మాట్లాడి ఏం మాట్లాడిండు? ఎవరితో మాట్లాడిండు? ప్రూఫ్ చూపి. సరే, నువ్వు నమ్మినావు కదా? నా మీద నమ్మకం లేదు కదా? లేదు ఓకే. నమ్మకం లేదు. No, bye. కానీ నేను అసలు Second చేయి day. కూడా కలపా నేను. సరే, పో. అవసరం లేదు. నీకు నీ విషయం ఒక్కడే అన్నా, నేను కాదు కదా? అసలు మీరు అందరూ ఒకటే. మీరు కలిసి మాట్లాడినందుకు మళ్ళీ ఆయన కూడా ఏం మాట్లాడతారు? ఏయ్, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు? సరే, ఎవరితో తప్పు ఏమన్నా మాట్లాడదాం? తప్పు కాదు కదా? ఏమొద్దన్నా ఓ తప్పు మీరే రాదు కదా, అన్నారు నిన్న. అనుకుని ఉంటేనేమో మీరేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడే చెప్పాడు మనం. ఆయన ఏమేమో గలీజ్గా మాట్లాడారు. గలీజ్ అంటే ఏం గలీజ్ మాట్లాడి ఈ చెప్పు. పిల్లకి రీసెంట్గా ఫేక్ కాల్ వస్తే నేనే రెండు మాటలు అవన్నీ నా నోటితో చెప్తానా మీకు? ఆయన ఎట్లా మాట్లాడిండో సరే వాడికి చెప్పు, వాడు నాకు చెప్తాడు. ఫస్ట్ బయటకి వెళ్ళి చెప్పు. చెప్పానన్నా. నేను ఆడు కూడా అసలు అయితే ఏం మాట్లాడతాడు? ఏ సార్ నమ్ముతావా? ఇంకా కూర్చొని ఏయ్, ఉంటాడు. నేనేం మాట్లాడలేదు, ఏం తెలియదు. సార్ నమ్ముతావా చెప్పరా? చెప్పలేవు కదా. అసలు ఏం చెప్పు, చూపిస్తలే, ఏం చూపిస్తలే, వృత్తున్నా అన్నవాళ్ళు పంపియాలంట అన్న. పంపించకుండా లోలో చెప్తావు కదా. సరే తోలుకొస్తాను చెప్పు. చెప్పు మరి. అవునా? అది చెప్పి నీళ్ళకి వస్తా చెప్పు. అవు మరి ఈయన ఇంకెన్ని మాట్లాడిండు? అవన్నీ వాళ్ళు నాకు ఏయ్. చెప్పొద్దా? కొన్ని చెప్పిరాలు ఇంకా. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతా నేను మంచిగా. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నా షియానా. నువ్వు ఎట్లా మాట్లాడినావు నేను కూడా అట్లనే మాట్లాడుతున్నా. చేతులు ఇట్లా కొట్టడం లేదు. అది ఎవరు? అన్న ప్లీజ్ అన్న రిషానా. మీరు కూడా ఇట్లానే ఉన్నారు అందరికి అందరూ. ఏమన్నా అంటే కొడతారు. ఇది ఎట్లుంది తెలుసా? ఏమో, ఇది ఏం బాధ పెట్టుకున్నాను అంటదేంద్రా? అవును నువ్వు చేసే పనులు అన్ని మంచిగా ఉంటే ఇంకా నాకు చెప్తున్నా. ఇదిగో నువ్వు 100% గా వైఫ్ పాత్ర గానీ లవర్ పాత్ర గానీ నువ్వు కరెక్ట్ సెట్ అవుతావు. అంటే ఏం చెప్పకుండా టార్చర్ పెడతారు చూసినావు వాళ్ళ కేటగిరీలో. అంతే. ఇప్పుడు ఏంది మేము నేను నమ్మలా, మాట్లాడతా అసలు. నమ్మలా, మాట నా దేశాలు ఏం చెప్పిండంటే జరుగుతుందా? మాకు ఎట్లా ఇది ఒకటి నిజంగానే షియానా మాట్లాడి మౌనిక నేను ఒట్టే చెప్తున్నా. నేను ఇప్పుడు కెమెరా అబద్ధాలు పెట్టి వాళ్ళు చెప్పను. చెప్తున్నా. అదే నేను అనలేను రా. అన్నాడు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? అనలేవని చెప్పి వీళ్ళ దగ్గర మంచిగా ఆడాలి. అవసరం లేదు. నీ గురించి బయట మాడే టైం కూడా నాకు లేదు. నువ్వు మాట్లాడతావు. సరే అవన్నీ ఒకటి కానీ ఆన్లైన్ రా అని వాళ్ళకి చెప్తున్నావు. పబ్లిక్ చెప్తున్నా bro. నువ్వు చెప్పినోడికి చెప్పకని చెప్తున్నావు మెల్లగా. ఇవ్వకూడదా? నువ్వు చెప్పినోడికి మెల్లగా చెప్పకని చెప్పి ఇప్పుడు చెప్తున్నావు నువ్వు. అది ఫేక్ అవ్వచ్చు, ఎందుకు ప్రాంక్ అని చెప్పి ఒక ఫేక్ నిజం ఎందుకు అనుకుంటారు. అవుతుందన్న? అని ప్రాంక్ చెప్తున్నా. ఎందుకు చేస్తానన్న? నీకు అలవాటు కదా అని. నేను నీ మీద ఎందుకు చేస్తాను? నేను చేసుకుంటే వీళ్ళిద్దరు కదా తెలుసా? ఇద్దరే కదా బయటకు నేను కిందికి వేసి వస్తే నేను కెమెరా ఎందుకు ఇట్లా ఉన్నావు, ఇట్లా ఉన్నావు అని చెప్పి. అవును అన్నాడే అక్క. నేను ఎందుకు అబద్ధాలు చెప్తా చెప్పు మీకు? ఈయనైతే ఇట్లనే కూర్చున్నాడు. తప్పు వాంది, తప్పు నీది. అన్నదన్నా రిషన్నా. అనడం తెలిసి నేను ఏం రియాక్ట్ అవ్వాలి? అయితే వాళ్ళు ఎవరు ఏం మాట్లాడతారు? వాళ్ళ నమ్మమని చెప్పి నేను ఒప్పుకుంటా సరేనా? ఏం అది వద్దు. ఫేక్ అవ్వచ్చు, ఒప్పుకుంటా నేను. నేను నమ్మను. ఆయన అసలు నువ్వు ఇప్పుడు అమ్మి వాళ్ళు నమ్మడు. చూస్తున్నావు, తప్పు నీది. తప్పు నాది ఎందుకు నీకు అవుతుందన్నా? ఇంకా నమ్మకం లేదు మా మీద. అవును మరి లేదన్నా. ప్రూఫ్ పంపించకుండా ఎట్లా నమ్మినావు? ఫుడ్ పెట్టి సెటిల్ చేసుకుంటే ఇది మనం నమ్మట్లేదు. అవును అందుకోసమే నువ్వు నా గురించి అని అవును అందుకే కదా చెప్తా నీకు. నీకు అన్ని అందరూ తీసుకొని అంటే వాళ్ళు ఏం మాట్లాడతారు
మాట్లాడే మనకి కాల్ మాట్లాడిందంటే మనకి ఏదైనా కాల్ వస్తేనే వాడు అబద్ధం అంటాడు. లాస్ట్ వరకు మాట్లాడి ఏం మాట్లాడిండు ఎవరితో అవన్నీ నేను నాతో నా నోటితో చెప్పాను. అవును గలీజ్ గా మాట్లాడిను నీ గురించి నా గురించే నేను. నువ్వే శ్రీప్రభ అఫీషియల్ నువ్వు ఎంత వేసుకోవాలా నేను చూడు రేపటి నేను ఎట్లా ఓకే చెల్లమ్మ నా రికార్డ్ ఎన్నో మంచిగా వచ్చిన చూసుకుందుకు నేను ఎన్నో మంచిగా చూసుకుందుకు మంచి గుణపడం నేర్పిస్తాను అవును నువ్వే నేను అన్ని మీరే అనుకోను ఉంటే చాలా అయిపోయింది కచ్చి అయిపోయి టాపిక్ అయిపోయింది కచ్చి ఇంకో మాట లేవు ఇప్పుడు నువ్వు ప్రూఫ్ తీసుకొని సెండ్ చేస్తావు రిషి. ప్రూఫ్ తీసుకురాము మాట్లాడిందన్నా, మీరే ఇంకా కదా కాబట్టి తీసుకొని. ఎవరు కదా? అంటే ప్రూఫ్ తీసుకొస్తే అంటే నువ్వు నమ్ముతున్నావా నేను నమ్ముతలే మరి? కానీ ప్రూఫ్ తీసుకొస్తే ఏం అది చేస్తావు? నమ్ముతున్నావా? నువ్వు ఏం చేస్తావు? అప్పుడు ఏం నమ్ముతున్నావా? చేస్తావు? ప్రూఫ్ తీసుకో. నేను అంటే నాకు నమ్మకం ఉంది ఏం చేస్తావు? తెలియదు అన్నా. కొడతావా? కొడతావా? నేనే పోతుంటా కొడతావా? అన్నా, నీకు తెలియదు విషయాలు అన్నా. ఇప్పగా వచ్చే అన్నా, తప్ప please. వీడు కొడితే నేను పడతా నువ్వు మా ముంగట ఒక లెక్కుంటావు బయట ఒక లెక్కుంటావు ప్లీజ్ వదిలేశారా నీ గురించి నాకు చాలా తెలుసు వదిలేసేయి అవసరం లేదా నాకు ఫేక్ ముచ్చట్లు fake నేనెందుకు నమ్ముతారా బాబు నీ మీద నేనేసి నమ్మలేదు చెప్తానా నీకు ఇది? తీసుకొస్తే సరే, నేను నమ్ముతా, సరే, నమ్ముతా. అరే అమ్మ తల్లి చిట్టి చిలుక పోయి తీసుకురా ప్రూఫ్ తీసుకొచ్చి తీసుకొచ్చారు. ఒప్పింది ఏది రీప్లాన్ చేస్తారో ఏది నిజం చేస్తారో తెలియదు అవునే చెప్పింది కాబట్టి షియర్ మరి షియర్ అని అడుగు అదే విషయం అంటుంది సార్ ఒకసారి నేను కూడా నమ్మలే యాక్చువల్ గా శివుడు ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. నేనేం మాట్లాడుతున్నా వాడికి కూడా వాష్రూమ్ లో ఉన్నాడు అరే ఇట్రా ఇట్రా అంటే వాడు చేతిలో ఊడ్చుకోవచ్చు. ఈ ప్రభాని ఎప్పుడు చేయడు తప్పు మీ దగ్గరికి ఏమైనా వస్తే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది నేను హైదరాబాద్ వడ్డిపిస్తాడు నన్ను ప్రూఫ్ క్రియేటర్ ప్రూఫ్ తీసుకురా అరే నా ఫోనే ఇవన్నీ ఉన్నాయి నా ఫోనే అది కాదు నేను అన్నది సమ వాయిస్ మస్తు మంది సార్ నిజంగానే మాట్లాడిండు మేమేదో టైం పాస్ కి ప్రాంక్ కొట్టినాం ప్రాంక్ చూడాలి ప్రాంక్ అంటే చూడు మళ్ళీ ఏమంటారు తెలుసా ఫేక్ ప్రూఫ్ క్రియేట్ చేపించి మళ్ళీ జరిగి తీసుకొచ్చి కొట్టిస్తా అంటారు నాకు తెలుసు బ్రో వాళ్ళందరూ పిక్చర్లు అనుకో ఫేక్ ముచ్చట్లు ఫేక్ మనుషులు ఫేక్ ప్రాంకులు వీళ్ళు కానీ టైం మంచిగా ఆడుకుంటుంటే నేను వచ్చిండే మేమిద్దరు కూడా వెళ్ళి పెట్టుకుంటుంటే ఇంకా చిలక అసలు నేను ఎందుకు నమ్ముతా వాడు నేను జిరాక్స్ కాపీ కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే నిన్న ఒక మాట అంటేనే మేము పడము రాంగ్ కాల్ వస్తేనే అయిపోతుంది మేము ఎందుకంటే నేను రిషి అట్ల నుంచి ఒకసారి పెద్ద బూతిన్నా ఏం పోతు వస్తే అన్నాడు నేను నిన్న ఆ విషయం అన్నాడు. జిరాక్స్ వాళ్ళు కాపీ వాళ్ళు జీరాక్స్ కాపీ నువ్వురా ఈడైతే కూర్చుండు నాకేం తెలియదు ఏమైనా మాట్లాడుకుంటే ఏదో సాయిగడికి అసలు డిఫరెంట్ అసలు సాయిగడి సన్నం తిడతలేడు శ్రీగాని అంటలేడు ఎందుకు సో గైస్ అందరికి చెప్పేది ఏంటంటే కంటెంట్ చెప్పింది నేనమాట సో థ్యాంక్ యూ సో మచ్